పిల్లలు, మన యొక్క జ్ఞానేంద్రియాల్లో ఇంకొక ముఖ్య అవయవమైనటువంటిది ముక్కు అనేది మనము దాని యొక్క బాహ్య నిర్మాణాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఈ బాహ్య నిర్మాణాన్ని చూసినప్పుడు మన యొక్క ముక్కుకు 2 నాసికా రంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ 2 నాసికా రంధ్రాల ద్వారా మనము ఏం ఫీల్ అవుతామంటే మనము గాలి లోపలికి వెళ్ళే విధానము, బయటకు వచ్చేటువంటి విధానాన్ని మనము చూడొచ్చు. ఇక నేను ఒకసారి చూస్తున్నాను చూడండి. ఓకే, ఈ యొక్క నాసికా కుహరంను మరి నాసికా విభాజకం అనేది వేరు చేస్తుంది. ఈ నాసికా కుహరం లోపల శ్లేష్మస్తరము మరియు వెంట్రుకలు అనేవి ఉంటాయి. మరి అవి ఎందుకు తోడ్పడతాయి అంటే మనకు దుమ్ము ధూళి అనేది లోపలికి వెళ్ళకుండా వెంట్రుకలు శ్లేష్మస్తరము అనేది తోడ్పడుతుంది. మరి ఇదే నాసికా కుహరంలో కూడా మనకు మరి ఈ వాసనను తెలియపరచడానికి గ్రాణగ్రాహకాలు అనేవి ఉంటాయి. ఇది మన యొక్క ముక్కు యొక్క బాహ్య నిర్మాణము. పిల్లలు, మనము ముక్కు యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే నాసికా కుహరం లోపట గ్రాహకాలు అనేవి ఉంటాయి. ఈ జ్ఞానగ్రాహకాలు ఈ యొక్క నాడుల చేత నిర్మితమై ఉంటాయి. ఈ నాడులన్నీ కూడా దేనికి కనెక్ట్ చేయబడి ఉంటాయంటే ఆల్ఫాక్టరీ బల్బ్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి వాసనను పసిగడతాయి. ఈ పసిగట్టినటువంటి యొక్క వాసనను ఆల్ఫాక్టరీ బల్బ్కు కనెక్ట్ చేస్తూ మరి ఇక్కడి నుంచి ఈ యొక్క ఆల్ఫాక్టరీ బల్బ్ అనేది మెదడుకు చేరవేయబడుతుంది. ఆ మెదడుకు చేరవేయబడిన తర్వాత మనము వాసనను గుర్తించడం జరుగుతుంది. ఇది నాడి యొక్క చివరి భాగము. ఈ నాడిలు అన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి వాసనను గుర్తుపడతాయి. ఈ ఒకటి ఎగ్జాంపుల్గా మనము యాపిల్ కనుక చూసామనుకోండి, ఆ యాపిల్ యొక్క వాసనను ఈ యొక్క నాడి అనేది తీసుకొని మన ఆల్ఫాక్టరీ బల్బ్కి చేరవేస్తుంది. ఈ చేరవేసిన తర్వాత ఈ యొక్క సమాచారాన్ని ఆల్ఫాక్టరీ బల్బ్ అనేది మెదడుకి చేరవేస్తుంది. మెదడుకి చేరవేసిన తర్వాత అది యాపిల్ అనేటువంటి వాసనను పసిగట్టి గుర్తించి అది మనకు తెలియబరుస్తుంది. పిల్లలు, మనకి ఇక్కడ ఒక పొర కనబడుతుంది కదా, దీన్ని ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అంటారు. మరి ఆల్ఫాక్టరీ ఎపిథీలియం లోపల ఆల్ఫాక్టరీ న్యూరాన్స్ అనేటివి ఉంటాయి. ఈ న్యూరాన్స్ అనేవి ఒక్కొక్క రకమైనటువంటి వాసనను గుర్తిస్తాయి. ఈ యొక్క ఆల్ఫాక్టరీ న్యూరాన్స్ ఇక్కడ కనపడేటువంటివి. పిల్లలు, మనం ఇప్పుడు వాసనకు సంబంధించినటువంటి ఒక కృత్యాన్ని చేసి చూద్దాం. దానికోసము మనకు వాలంటీర్గా సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యంకి నేను కళ్ళకు గంతలు కడతాను. గంతలు కట్టిన తర్వాత తన ముక్కు దగ్గర నేను కొన్ని పదార్థాలను తన ముక్కు దగ్గర ఉంచుతాను. ఉంచితే తన వాసనను చూసి వాటి యొక్క పేర్లు చెప్తాడో చూద్దాం. ఓకేనా పిల్లలు? మనకు ఈ 4 కప్పులలో ఏమున్నాయో చూద్దాం. మొదటగా ఈ కప్పులో చూడండి, మొదటి కప్పులో లవంగం అనేటువంటిది ఉన్నది దీంట్లో. ఓకే, మరి రెండవ కప్పులో చూసినట్లయితే దాచం చెక్క అనేటువంటిది ఉన్నది. మూడో దాంట్లో యాలకులు ఉన్నాయి. 4వ దాంట్లో వచ్చేసి జాపత్రి అనేది ఉంది. జాపత్రి. సుబ్రహ్మణ్యము, నీ ముక్కు దగ్గరికి ఒక టీ కప్లో కొన్ని పదార్థాలను తీసుకొస్తున్నాను. దాని వాసన చూసి దాని పేరేంటో గెస్ చేసి చెప్పు. సరే సార్. ఇది లవంగం సార్. ఓకే, అదేవిధంగా మరి ఒక టీ కప్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. దాని యొక్క వాసన కూడా బాగా తీసుకొని దాని పేరు చెప్పండి. ఇది దాల్చిన చెక్క సార్. ఓకే, రైట్. మరి ఒకటి కూడా అదే విధంగా తీసుకొస్తున్నాను. వాసన చూసి చెప్పండి దాని పేరు కూడా. ఇది యాలక్కి సార్. ఓకే, రైట్. మరి ఒక దాన్ని కూడా తీసుకొస్తున్నాను చూడండి. ఇది జాపత్రి సార్. జాపత్రి. ఓకే పిల్లలు, మనకిప్పుడు సుబ్రహ్మణ్యం 4 పేరు కరెక్ట్ చెప్పడం జరిగింది కదా. ఈ 4 పేరు
ఎలా చెప్పాడు అనుకుంటున్నారు? తను ఇంతకుముందు వాటిని ఉపయోగించాడు, వాసనని కూడా చూశాడు కాబట్టి వాటిని కరెక్ట్గా చెప్పడం జరిగింది. పిల్లలు, మనము ముక్కుకు సంబంధించినటువంటి ఒక కృత్యాన్ని చేసి చూద్దాం. మన ముక్కులో ఉండేటువంటి వెంట్రుకల యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది దాని గురించి మనం ఈ కృత్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. దానికి కావాల్సినటువంటి పరికరాలు నా దగ్గర ఒక ట్రేలో వాటర్ తీసుకున్నాను. దానితో పాటు థర్మకోల్స్, వివిధ రంగుల్లో ఉన్నటువంటి థర్మకోల్ బాల్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికోసము ఒక కోంబుని కూడా నేను వినియోగిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి పిల్లలు, నేను ఈ థర్మకోల్ బాల్స్ని ఈ వాటర్లో వేస్తున్నాను. వేసినప్పుడు అవి వివిధ ప్లేస్లకి వెళ్తున్నాయి చూడండి, డిఫరెంట్ ప్లేస్కి. ఓకే, తర్వాత నేను ఒక కోంబుని వినియోగిస్తూ వాటిని నేను వస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ నేను ఈ వాటర్లో ఏ విధంగా అయితే కోంబు సహాయంతో ఈ థర్మకోల్ బాల్స్ అన్నీ కూడా ఒకవైపుకు నెట్టడం జరిగింది కదా, అదేవిధంగా మన ముక్కులో ఉండేటువంటి వెంట్రుకలు మన యొక్క బాహ్య వాతావరణం నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి కణాలు లోపలికి పోకుండా మన యొక్క నాసికా కుహరం లోపలనే ఆపివేయడానికి ఉపయోగపడతాయి. పిల్లలు, మన యొక్క ముక్కు లోపల వెంట్రుకలతో పాటు మ్యూకస్ అనేటువంటి పదార్థం ఉంటుంది కదా, మరి ఆ పదార్థము మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఒక కృత్యాన్ని చేసి చూద్దాం. మనం ఈ కృత్యాన్ని చేయడానికి పెట్టి డిష్లో 2 drops ఆయిల్, ఒక స్లైడ్, నెక్స్ట్ కాటన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను పెట్టి డిష్లో ఉన్నటువంటి ఈ యొక్క కాటన్ సహాయంతో ఈ యొక్క గాజు పలక పైన నేను ఈ ఆయిల్ని వేస్తున్నాను. ఓకే, ఇక్కడ వేసినటువంటి ఏదైతే ఆయిల్ ఉందో ఈ యొక్క పొర మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్లైడ్ని బయటికి తీసుకెళ్ళి ఒక 5 నిమిషాల పాటు ఆ యొక్క బాహ్య వాతావరణంలో మనం ఉంచుదాం. మనము ఈ స్లైడ్ను ఇంతకుముందు 5 నిమిషాలు బయట ఉంచాం కదా, ఇక్కడ ఏం జరిగిందో ఈ స్లైడ్ మీద బాగా పరిశీలించండి పిల్లలు. ఓకే, ఇక్కడ చూడండి పిల్లలు, మరి మనం బయట పెట్టిన తర్వాత ఇక్కడ గాలిలో ఉండేటువంటి దుమ్ము ధూళి మరియు పొగ ఇక్కడ పేరుకుపోయింది చూడండి పిల్లలు. మనము ఈ కృత్యాన్ని చేసి చూసాం కదా, ఒక గాజు పలకం మీద దుమ్ము ధూళి కణాలు ఏ విధంగా ఆగిపోయాయో, మరి అదేవిధంగా మన ముక్కులో ఉన్నటువంటి శ్లేష్మ స్తరము అనేది కూడా ఉంది కదా, మరి ఆ శ్లేష్మ స్తరం అనేది మనకు మన బాహ్య వాతావరణం నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి కణాలను ఆ శ్లేష్మ స్తరం అనేది అక్కడ ఆపివేస్తుంది. అలా ఆపివేయడం వలన మన లోపలికి వెళ్ళేటువంటి, ముక్కు ద్వారా లోపలికి వెళ్ళేటువంటి స్వచ్ఛమైనటువంటి గాలిని మాత్రమే లోపలికి పంపిస్తుంది. ఈ దుమ్ము ధూళి కణాలు శ్లేష్మ స్తరం పైన అంటుకుంటుంది. పిల్లలు, మనము మన యొక్క రోజువారీ జీవితంలో ఆహార పదార్థాల యొక్క రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానేంద్రియము నాలుక కదా. ఆ నాలుక యొక్క నమూనాను మనం ఇక్కడ పరిశీలిస్తున్నాము. ఈ నాలుక అనేది నియంత్రిత కండరాల చేత తయారు చేయబడి ఉంటుంది. ఈ యొక్క నాలుక 10,000 వరకు రుచిలను గుర్తిస్తుంది. ఈ యొక్క రుచులను మనము రుచి కణికల ద్వారా గుర్తిస్తాము. ఈ రుచి కణికలు అనేటువంటివి మనకు నాలుకలో ఉన్నటువంటి సూక్ష్మాంకురాలలో ఉంటాయి. ఈ సూక్ష్మాంకురాలనే మనము పాపిల్లే అని పిలుస్తాము. ఆ పాపిల్లేస్ మనకు నాలుకకు వెనుక భాగంలో సర్కెట్ వాలెట్ పాపిల్లేస్ ఉంటాయి. ఇవి మనకు చేదుని గుర్తించడానికి ఈ యొక్క పాపిల్లేస్ అనేవి తోడ్పడతాయి. మధ్య భాగంలో
ఫోలియట్ పాపిల్లేస్ అనేవి ఉండి మనకు ఉప్పును పులుపును గుర్తించడానికి ఈ యొక్క పాపిల్లేస్ అనేవి తోడ్పడతాయి. అదేవిధంగా మనకు నాలుకకు ముందు భాగంలో ఫంగిఫామ్ పాపిల్లేస్ అనేవి ఉండి తీపిని గుర్తించడానికి ఈ యొక్క పాపిల్లేస్ అనేవి మనకు తోడ్పడతాయి. కుందేలు నాలుక మీద ఉండేటువంటి పాపిల్లేస్ను మనం మైక్రోస్కోప్లో కనుక పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ పాపిల్లేస్ వలన నాలుక అనేటువంటిది బరుసుగా ఉంటుంది. పిల్లలు, మనము ఇప్పుడు రుచికి సంబంధించినటువంటి ఒక కృత్యాన్ని చేసి చూద్దాము. దానికోసము నా దగ్గర 2 రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఒకటి చక్కెర, రెండవది ఉప్పు అనేటువంటివి, ఈ 2 కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్యము, ఇప్పుడు నీ యొక్క నాలుక మీద నేను కొంచెము ఒక పదార్థాన్ని వేస్తున్నాను. దాని యొక్క రుచిని గమనించి అది ఏంటో చెప్పండి. సరే సార్. నాలుక బయటికనండి. ఇప్పుడు చెప్పండి అది ఏంటో. సార్ ఇది తీయగా ఉంది. ఇది నేను చక్కెర అనుకుంటాను సార్. ఓకే పిల్లలు, మనము సుబ్రహ్మణ్యం యొక్క నాలుక మీద చక్కెరను వేసినప్పుడు అది చక్కెరే అని ఎలా చెప్పగలిగినాడు అనుకుంటున్నారు? అతనికి నాలుక మీద వేయగానే తీపి కలిగినది, ఆ తీపిని కలిగి అతను అది చక్కెర అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే మన యొక్క నాలుక మీద రుచి కణికలు అనేటువంటివి ఉంటాయి. ఆ రుచి కణికలు మనకు ఆ యొక్క టేస్ట్ని, చక్కెరని కావచ్చు, ఉప్పుని కావచ్చు, ఇంకా చేదుని కావచ్చు, ఇవన్నిటిని గురించి కూడా ఈ రుచి కణికలు అనేటువంటివి తెలియపరుస్తాయి. మానవుడి యొక్క నాలుక నియంత్రిత కండరాల చేత నిర్మితమై ఉంటుంది. మానవుడి యొక్క నాలుకపై కొన్ని వేల సంఖ్యలో రుచి కణికలను కలిగి ఉంటుంది. పిల్లలు, మన యొక్క శరీరంలో స్పర్శ జ్ఞానాన్ని కలిగించేటువంటి అతిపెద్ద అవయవమైనటువంటి చర్మము. ఈ యొక్క చర్మాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇందులో 2 పొరలు అనేటువంటివి మనం చూడొచ్చు. ఆ 2 పొరల్లో బయటికి కనిపించేటువంటి ఈ పొరని బాహ్య చర్మము అని పిలుస్తాము. ఈ బాహ్య చర్మం ఏదైతే ఉందో, ఈ బాహ్య చర్మంలో మనకు కనబడుతున్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, వాటిని రోమాలు అని పిలుస్తాము. మరి ఈ రోమాలు అనేటువంటివి రోమ పుట్టికల నుంచి ఏర్పడతాయి. స్వేద గ్రంథుల నుంచి మనకు చెమట రూపంలో ఇక చెమటని బయటికి రావడం జరుగుతుంది. మరి ఈ చెమట ఎక్కడి నుంచి వస్తుందంటే మన యొక్క రక్తం అనేటువంటిది శుభ్రమైన తర్వాత ఆ శుభ్రమైనటువంటి రక్తంలో నుంచి ఏమైనా మలిన పదార్థాలు కనుక ఉంటే అవి మనకు చెమట రూపంలో ఇవి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనల్ని ఎవరైనా టచ్ చేసినారనుకోండి, ఆ టచ్ చేసినటువంటి ఈ యొక్క స్పర్శ జ్ఞానం ద్వారా మనము అనుభూతిని పొందడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఓకే, అంటే మనకు ఈ విధంగా టచ్ అనేటువంటిది, ఇలా స్పర్శ అనేటువంటిది మనకు ఈ యొక్క స్పర్శ జ్ఞానేంద్రియం ద్వారా మనకు ఈ యొక్క అనుభూతిని మనం పొందడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ అదేవిధంగా చూడండి, మనం ఏదైనా ఒక వస్తువుని ఇలా స్పర్శిస్తున్నప్పుడు అది నునుపుగా ఉందా, ఇక్కడ చూడండి, నాకు ఇది ఎలాంటి అనుభూతి పొందుతున్నానంటే నేను నునుపు అయినటువంటి అనుభూతిని పొందుతున్నాను. అది ఎలా అనుభూతిని పొందుతున్నానంటే స్పర్శ జ్ఞానం ద్వారా నేను ఇది నునుపుగా ఉందని అనుభూతిని పొందుతున్నాను. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ నేను ఇంకొకటి తీసుకున్నాను. ఈ తీసుకున్నటువంటిది నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే చాలా బరుసుగా అనిపిస్తుంది. ఈ బరుసు అయినటువంటిది నేను అనుభూతిని ఎలా పొందుతున్నానంటే స్పర్శ జ్ఞానం. ఈ స్పర్శ జ్ఞానం దేని ద్వారా వస్తుంది? నాకు చర్మం ద్వారా. ఈ చర్మం ద్వారా వచ్చేటువంటి ఏదైతే స్పర్శ జ్ఞానం ఉందో, నేను ఈ యొక్క అనుభూతిని పొందడానికి నాకు ఈ యొక్క చర్మం అనేది సహాయపడుతుంది. బాహ్య చర్మానికి దిగువన మనకు అంతఃచర్మం అనేటువంటిది ఉంటుంది. ఈ అంతఃచర్మం లోపల మనకు తైల గ్రంథులు, స్వేద గ్రంథులు, రోమ పుట్టికలు అనేటువంటివి ఉంటాయి. దాంతోపాటు మనకి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించేటువంటి ఈ యొక్క కణాలను ఎడిపోజ్ కణాలు అంటారు. ఎడిపోజ్ టిష్యూస్ అని పిలుస్తారు. ఈ ఎడిపోజ్ టిష్యూస్ లోపల
మనకు కొవ్వు పదార్థాలు అనేటువంటివి నిల్వ చేయబడి ఉంటాయి. మరి ఈ కొవ్వు పదార్థాలు నిల్వ చేసినటువంటి ఎడిపోజ్ కణాల యొక్క పాత్ర ఏంటి అంటే మన యొక్క శరీర యొక్క ఉష్ణోగ్రతను క్రమపరచడానికి ఈ ఎడిపోజ్ టిష్యూ అనేది తోడ్పడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నాళాలు ఉన్నాయి కదా, వీటిని రక్తనాళాలు అని మనం పిలుస్తాం. ఈ రక్తనాళాల ద్వారా మనకు చర్మానికి మొత్తాన్ని కూడా రక్తాన్ని సరఫరా చేయడానికి ఈ యొక్క రక్తనాళాలు అనేటువంటివి తోడ్పడతాయి. ఈ యొక్క కణాలను పిల్లి యొక్క చర్మంలో మనము చూస్తాము. ఈ యొక్క కణాలను పాసినియన్ కార్పాస్కిల్ కణాలు అంటారు. ఈ యొక్క కణాలను మనము మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి కణాలు కూడా మన యొక్క చర్మంలో కూడా ఉంటాయి. ఇవి మనకు ఒకవేళ ఒత్తిడి కనుక కలిగించినట్లయితే ఆ యొక్క అనుభూతిని ఈ యొక్క కణాల ద్వారా మనము తెలుసుకుంటాము. పిల్లలు, మన యొక్క శరీరంలో ఉష్ణోగ్రతను ఒత్తిడిని తెలుసుకోవడానికి మన యొక్క చర్మంలో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైనటువంటి కణాల ద్వారా ఉష్ణోగ్రతను, చల్లదనాన్ని మనము తెలుసుకోవచ్చు. పిల్లలు, మన యొక్క చర్మం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరి అదేవిధంగా ఉష్ణోగ్రతను, ఒత్తిడిని ఏ విధంగా కలిగిస్తుంది, ఆ యొక్క స్పర్శ జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అనేది ఒక నమూనా ద్వారా మనం ఇప్పుడు పరిశీలించి చూద్దాం. పిల్లలు, నేను తక్కువ ఒత్తిడి కలిగించినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది, గమనించండి. మరి నేను ఎక్కువ ఒత్తిడి కలిగించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైటు వెలుగుతుంది, గమనించండి. పిల్లలు, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ టచ్ అయినట్లయితే కింది భాగంలో ఉన్నటువంటి లైట్ వెలుగుతుంది. మరి అదేవిధంగా మా యొక్క శరీర యొక్క ఉష్ణోగ్రత అనేది 37 డిగ్రీస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లైట్ వెలుగుతుంది, గమనించండి. ఇప్పుడు స్పర్శ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రయోగాలను చేద్దాం. దానికి మనకు వాలంటీర్గా సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. తనకు కళ్ళకు గంతలు కట్టి కొన్ని వెజిటేబుల్స్ ఒక ట్రేలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కృత్యాన్ని చేసి చూద్దాం. సుబ్రహ్మణ్యము, నేను ఇప్పుడు మీకు కొన్ని కూరగాయలను ఇస్తున్నాను. మీ చేతులతోనే వాటిని స్పర్శిస్తూ వాటి పేరేంటో చెప్పు. సరే సార్. ఇగో తీసుకోండి, మంచిగా పరిశీలించండి. ఇది క్యారెట్ సార్. ఓకే సుబ్రహ్మణ్యం. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇస్తాను నేను మీకు, అది కూడా ఏంటో చెప్పండి. ఇది కాకరకాయ సార్. ఓకే, వెరీ గుడ్ సుబ్రహ్మణ్యం. మరి ఒకటి ఇస్తున్నాను, అదేవిధంగా స్పర్శిస్తూ దాని పేరు కూడా చెప్పు. ఇది క్యాబేజ్ సార్. ఓకే, మరి ఒకటి ఇస్తున్నాను సుబ్రహ్మణ్యం. ఇది స్వీట్ కార్న్ సార్. ఓకే పిల్లలు, మనకు ఇంతకుముందు కృత్యంలో సుబ్రహ్మణ్యము కళ్ళకు గంతలు కట్టుకొని పేర్లను చెప్పారు కదా. ఎలా చెప్పారనుకుంటున్నారు? ఓకే, స్పర్శ ద్వారా చెప్పారు కదా. ఆ స్పర్శ ఏదైతే ఉందో అది మన యొక్క చర్మం ద్వారా తను స్పర్శిస్తూ చెప్పడం జరిగింది. మరి ఇవి ఇంతకు ముందు వాళ్ళ యొక్క ఇంట్లో మరి తను కూరగాయల భోజనం చేసేటప్పుడు కావచ్చు, ఆ కూరగాయలను చూసుంటాడు, వాటిని స్పర్శించి ఉంటాడు. ఆ యొక్క స్పర్శ జ్ఞానం అనేటువంటిది తనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనకిక్కడ ఆ కూరగాయలను కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు కూడా వాటి పేర్లు కరెక్ట్ చెప్పడం జరిగింది. మన శరీరంలో చర్మము అనేది అతిపెద్ద అవయవము మరియు జ్ఞానగ్రాహకాలు అనేవి 4 మిలియన్ల కంటే ఎక్కువగా ఉంటాయి. మన యొక్క చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వలన మన చర్మానికి రంగు వస్తుంది. మన యొక్క చర్మం యొక్క బరువు మన శరీర బరువులో 15% ఉంటుంది.